అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి రుద్ర ఎటర్నల్ ఫిలిమ్స్ అని అంటున్నారు. ఫ్రమ్ ద టీమ్ ఆఫ్ లిటిల్ హార్ట్స్ అండ్ రాజు రాంబాయ్. అంటే గతంలో లిటిల్ హార్ట్స్ మరియు రాజు రాంబాయ్ చేసిన టీమే ఇక్కడ కూడా పనిచేస్తున్నారంట. ఈటీవీ విన్కి ఇది చేస్తున్నారంట. నటీనటులు కావాలని అని అంటున్నారు. స్త్రీలు మరియు పురుషులు వయసు 25 నుండి 60 సంవత్సరాల లోపు వాళ్ళు, బాలబాలికలు 8 నుండి 16 సంవత్సరాల లోపు వాళ్ళు. పాత్రల ఎంపికలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ నెల 20వ తారీఖు లాస్ట్ డేట్ అని అంటున్నారు, జూన్ 20వ తారీఖు. కాబట్టి వాళ్ళని ఈ లోపు అప్రోచ్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. దగ్గర ఆఫీస్కి రండి అని వాళ్ళ అడ్రస్ ఇచ్చారండి. హైదరాబాద్లో ఉన్న జయప్రకాష్ నగర్లో హాస్ని రెసిడెన్సీలో ఫ్లాట్ నెంబర్ 402లో ఆడిషన్స్ తీసుకుంటారంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారో అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దానికంటే ముందు నేను మీకు ప్రీవియస్ వీడియోలో ప్రామిస్ చేశాను కదా, ఏం చేశాను, ఒక లైట్ మెన్ నుండి మీరు కెమెరామెన్ అయితే ఇండస్ట్రీలో మీరు సక్సెస్ అవ్వడానికి ఎలాంటి అంటే ఎక్కువ కష్టాలు డైరెక్టర్ పడినంత కష్టాలు పడకుండా మీరు సక్సెస్ అవ్వటం అనేది ఎలాగని చెప్పే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. మెయిన్గా ఒక కెమెరామెన్కి ఉండాల్సింది ఏంటి అంటే లైటింగ్ థీమ్ అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ కెమెరాకి ఎలాంటి లైట్లు వాడాలి, ఎలాంటి లైట్లు వాడినట్లయితే ఆ సీన్ అనేది చాలా బాగా విజువల్గా బాగుంటుంది అనేది చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డెప్త్లో చూపిద్దాము అనుకుంటున్నాను యాజ్ ఎ డైరెక్టర్గా నేను. సో దానికి ఎలాంటి లైటింగ్ సీక్వెన్స్ అనేది వాడితే బాగుంటుంది, లేదు నేను కొంచెం రా అండ్ రస్టిక్గా చూపిద్దాం అనుకుంటున్నాను, దానికి కెమెరా ఒకటే వాడగలం, కానీ ఎలాంటి లైటింగ్ సీక్వెన్స్ వాడినట్లయితే ఆ రా అండ్ రస్టిక్ ఇది అనేది కనిపిస్తుంది. అలాగే లేదు నేను 70s బ్యాక్గ్రౌండ్ 80s బ్యాక్గ్రౌండ్ చూపిద్దాం అనుకుంటున్నాను, అలాంటప్పుడు ఎలాంటి లైటింగ్ సీక్వెన్స్ వాడితే బాగుంటుంది అనే దాన్ని బట్టి మనకి ఇది అనేది ఉంటుంది. సో మీకు లైటింగ్ సీక్వెన్స్ మీద ఎప్పుడైతే కమాండ్ వస్తుందో అప్పుడు మీరు కెమెరామెన్గా చాలా వరకు ఇదిగా ఉంటారు. సో నేనేమంటాను అంటే మీరు కెమెరామెన్ అనేది అవ్వడానికి మీరు ముందు లైట్ మ్యాన్ అవ్వాలి కొంతకాలం. మీరు కొంతకాలం లైట్ మ్యాన్గా పనిచేసిన తర్వాత కెమెరా అసిస్టెంట్గా వెళ్ళి కెమెరాకి ఫోకస్ పుల్లర్గాను అలా పనిచేసుకుంటూ మీరు ఫోకస్ పుల్లర్ అయిన తర్వాత మీరు కెమెరామెన్గా మీరు చేయగలరని మీకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మీరు డైరెక్టర్లను అప్రోచ్ అయితే సరిపోతుంది. దానికి మీరు ప్రొడ్యూసర్లను ఇంకొకరిని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం లేదు. కనీసం ఒక 5-6 డైరెక్టర్ల చుట్టూతో మీరు కనుక తిరుగుతూ ఉన్నట్లయితే ఏదో ఒక డైరెక్టర్ మీకు అవకాశం ఇచ్చినట్లయితే మీకు ఎంతో కొంత మినిమం పే అనేది కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీగా మీ చేత వర్క్ చేయించుకోవడం కూడా ఉంటుంది. అదే నేనేమంటానంటే ఇదే డైరెక్టర్ అనుకోండి, డైరెక్టర్ వాడు వెళ్ళాలి, ఒక ప్రొడ్యూసర్ని పట్టాలి, ప్రొడ్యూసర్ని పట్టిన తర్వాత మళ్ళీ మీ అందరికి పేమెంట్లు అనేవి మాట్లాడాలి, మీ అందరికీ తక్కువ పేమెంట్లో మాట్లాడి చేయించుకోవాలి. ఇక్కడ నేనేమంటాను అంటే సరే కాసేపు కెమెరామెన్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ పనిచేస్తాను అనే టైప్లో మీరు ఉన్నారనుకోండి, రేపు అనే రోజు దానికి మీకు టైటిల్ కార్డు కూడా పడుతుంది. కాబట్టి రేపు అనే రోజు అది ఏదైనా గట్టి హిట్, ఇప్పుడు లిటిల్ హార్ట్స్ లేదంటే రాజు రాంబాయ్ లాంటి ఒక హిట్ పడిన తర్వాత దానికి కెమెరామెన్ ఎవరు పనిచేశారో అనేది ఇండస్ట్రీ మాట్లాడుకుంటుంది. అప్పటి నుండి మీ రన్ అనేది మీకు ఉంటానే ఉంటుంది. వైల్ కంపేరింగ్ విత్ డైరెక్టర్ మీరు ఎంతో కొంత పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి అనేది నా ఒపీనియన్. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో నేను ఈ టచ్ అప్ బాయ్ నుండి మీరు మేనేజర్గా ఎలా అవ్వచ్చు అనేది కూడా నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి రేపటి వీడియో అనేది తప్పకుండా మిస్ అవ్వకుండా పూర్తి వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8143456633. ఐ రిపీట్ 8143456633. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా, నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.